నెత్తిన ఎంటికలే కాదు, ఈయన బుర్రలో బుద్ధి కూడా లేదనేది మనకు అర్థమైంది. నెత్తిన ఎంటికలు లేవు, బుర్రలో బుద్ధి లేని అరగుండు అయ్యన్న పాత్రునికి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అయ్యా, పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైపోతే, పోలీస్ వ్యవస్థ సచ్చుమడిపోతే ఈ రాష్ట్రంలో, ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఈ రాష్ట్ర సంక్షేమానికి అది పెద్ద ఆటంకంగా మారుతుంది. దయచేసి ఈ వ్యవస్థను ఇబ్బంది పెట్టకుండా చూడండి. ఈ అయ్యన్న పాత్రుడి మీద ఇంతవరకు నాకు తెలిసినంత వరకు కేసు రిజిస్టర్ చేయలేదు. కేసు రిజిస్టర్ చేసిన బుడ్డా రాజశేఖర రెడ్డిని కానీ లేదా జనసేనకు సంబంధించిన వ్యక్తిని కానీ ఇంతవరకు అరెస్టు చేయలేదు. వారిద్దరిపైన తూతూ మంత్రంగా ఒక చిన్న కేసును కట్టి ఆ ఎఫ్ఐఆర్ను మూలగొడేస్తే ఆ ఎఫ్ఐఆర్ పోలీసులను చూసి ఏడుస్తూ ఉంది. అయ్యా, ఎందుకు నన్ను కట్టి మూలగొడేసినారు, ఇంకా మీరు అరెస్టు చేయలేకపోతున్నారని ఎఫ్ఐఆర్ కూడా ఏడుస్తూ ఉందయ్యా పోలీస్ వ్యవస్థ. దయచేసి ఇప్పటికైనా మేల్కోండి. ఆయన పైన కట్టాల్సిన కేసులు కిడ్నాప్ కట్టాలా, అబ్డక్షన్ కట్టాలా, హత్యా ప్రయత్నంగా కట్టాలా, విధులకు ఆటంకం కల్పించిన ఘటనకు సంబంధించిన కేసును కూడా కట్టాలా. ఇవన్నీ గాలికి వదిలేసి ఒక చిన్న కేసును తూతూ మంత్రంగా కట్టడం జరిగింది. అయ్యా పవన్ కళ్యాణ్, కేసుల అరెస్టును వదిలేస్తే వదిలేయి, కనీసం ఈ ఘటన తప్పు, ఈ ఘటన ఇలాంటి ఘటనలు జరగరాదు, ఈ ఘటన చాలా తప్పు, వాడు ఇలాంటి పనులను చేయరాదని ఒక ప్రెస్ మీట్ పెట్టే దమ్ము ధైర్యం కూడా నీకు లేకపోవడం అనేది చాలా సిగ్గుచేటు. దయచేసి తక్షణమే నువ్వు అరెస్ట్ అన్నా చేపి ఒక ప్రెస్ మీట్ పెట్టన్నా మాట్లాడు, లేదా రాజీనామానన్నా చేయి. ఏదో ఇటువంటి సన్నాసులు కొంతమంది ఉన్నారు వైఎస్ఆర్ పార్టీలో. నేను అందరినీ అన్నాం, ఉన్నారు వైఎస్ఆర్ పార్టీలో కూడా సంస్కారవంతులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, రాష్ట్రం కోసం ఆలోచించే వ్యక్తులు కూడా ఉన్నారు. నేను కాదంటలే, వాళ్ళు సంస్కారవంతులు. చూడండి, గత 4 సంవత్సరాల నుంచి మనం చూస్తే కొంతమంది సన్నాసులు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతూ ఉంటారు. దాంట్లో మనం ఆలోచిస్తే ఈ గుట్కాగాడు పరికమాలి సన్నాసి, మెయిన్ సన్నాసి, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి తొత్తులుగా మారి సంస్కారం లేకుండా మాట్లాడే పరిస్థితి మనం చూస్తున్నాం. రాజకీయాల్లో విమర్శలు చేసుకోవచ్చు, నేను కాదనలేదు. ఎందుకంటే పాలసీస్ మీద విమర్శలు చేసుకుంటాం. నేను 40 సంవత్సరాల నుంచి ఎన్టీ రామారావు గారి దయ వల్ల 40 సంవత్సరాల నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాం. ఎంతోమంది ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసాం. ప్రభుత్వ విధానాల మీద విమర్శిస్తూ ఉంటాం. అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు చేసిన కార్యక్రమాల గురించి వాళ్ళు వివరిస్తుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత జైలు పక్షి, జగన్మోహన్ రెడ్డి పెద్ద జైలు పక్షి. వాళ్ళు స్క్రిప్ట్ రాసిస్తే ఆ స్క్రిప్ట్ చదవడమే వీళ్ళ పని. ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం, చంద్రబాబు నాయుడు గారి సతీమణిని విమర్శించడం, వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ విమర్శించడం తప్పించి వేరే పని ఏముంది? సిగ్గులేదటయా? ప్రజలు ఏమనుకుంటారు అని కూడా ఆలోచన లేదా మీకు?